తర్వాత వచ్చేసి ఫార్మాటింగ్ మ్యాటర్స్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫార్మాటింగ్ మ్యాటర్స్ అంటే ఏంటంటే, మనం నా దగ్గర ఒక 10 పారాగ్రాఫ్స్ ఆఫ్ కంటెంట్ ఉంది, ఒక నోట్ ప్యాడ్లో ఉందనుకున్నాను. నేను దాన్ని కాపీ చేసుకుని ఈ 10 పారాగ్రాఫ్స్ని సమ్మరైజ్ చేసి నాకు ఒక పారాగ్రాఫ్లో అవుట్పుట్ ఇవ్వని చెప్పి అడిగాను. ఓకే, అడిగినప్పుడు నేను ఏదైతే టెక్స్ట్ డేటాని ఇన్పుట్గా ఇస్తున్నానో దాన్ని ట్రిపుల్ కోర్స్లో కానీ, ట్రిపుల్ యాష్లో కానీ, లేకపోతే ట్రిపుల్ ఆర్ట్లో కానీ పెట్టుకుంటే దానికి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. అర్థమై మనకు కరెక్ట్గా పారాగ్రాఫ్ డేటా ఇస్తుంది. సమ్మరైజ్ ద టెక్స్ట్ బిలో ఇంటూ 3 బుల్లెట్ పాయింట్స్. సో ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నానో అది ట్రిపుల్ కోర్స్లో మెన్షన్, మీరు ట్రిపుల్ యాష్ అయినా పెట్టుకోండి. అలాగే అడిగేటప్పుడు మీరు సిగ్నిఫికెంట్ లెంత్ అడిగేటప్పుడు నేను ఇందాక ఏమడిగాను, ఒక పారాగ్రాఫ్లో చెప్పమని అడిగాను. అలాగే మీరు కాదు అనుకుంటే మీరు 3 బుల్లెట్ పాయింట్స్లో ఏమని అడిగాను, అంతే తప్పించి ప్లీజ్ గివ్ మీ సమ్మరైజ్డ్ టెక్స్ట్ అని చెప్పకూడదు. ఓకే, సమ్మరైజ్డ్ టెక్స్ట్ అని ఒకటి, సమ్మరైజ్డ్ టెక్స్ట్ ఇన్ 1 పారాగ్రాఫ్ ఇలా అడగాలి. 1 పారాగ్రాఫ్, లేకపోతే 2 పారాగ్రాఫ్, లేకపోతే 2 సెంటెన్సెస్, లేకపోతే 250 వర్డ్స్, లేకపోతే 280 క్యారెక్టర్స్. అలా మనం ట్వీట్ చేయాలనుకోండి దానికన్నా సమ్మరీని మనం 230 క్యారెక్టర్స్ సమ్మరైజ్డ్ టెక్స్ట్ అని అడగవచ్చు. అలాగే మనకి ఇంకా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పర్సోనా, పర్పస్, ప్రాసెస్, ప్రోడక్ట్. సో దీని ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు ఒక స్పైసీ చికెన్ వీడియో చేశారు, చికెన్ కర్రీ వీడియో చేశారు. మీరు దానికి యూట్యూబ్ వీడియో ఆప్టిమైజేషన్ కావాలని అడిగారు. ఆప్టిమైజేషన్ అప్పుడు మనకి ఏమేమి అవసరం అవుతాయి, టైటిల్ కావాల్సి వస్తుంది, డిస్క్రిప్షన్ కావాల్సి వస్తుంది, అలాగే హ్యాష్ ట్యాగ్స్ కావాల్సి వస్తాయి, అలాగే మనకి ట్యాగ్స్ కావాల్సి వస్తాయి. ఈ ట్యాగ్స్ మరి ఏ విధంగా మనం అడిగితే మనం సింపుల్గా జనరల్గా మనం చేసేది ఏంటి, వాళ్ళు మీరు వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి జమ్ని యూజ్ చేసుకునేటట్టయితే ఐ క్రియేటెడ్ వీడియో అయినా స్పైసీ చికెన్, ప్లీజ్ సజెస్ట్ మీ టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ అని చెప్పి సింపుల్గా అడిగేస్తారు. అలా అడుక్కోకుండా సో పర్సోనా ఏంటి, పర్సోనా అంటే దానికి చెప్తున్నాను, నువ్వు యూట్యూబ్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్ అండ్ ప్రొఫెషనల్ చెఫ్వి. ఓకే, నేను బిగినర్స్ గురించి ఒక స్పైసీ చికెన్ కర్రీ వీడియో చేశాను. ఐ వాంట్ టు గెట్ మోర్ హై క్లిక్స్, నాకు ఎక్కువ క్లిక్స్ రావాలి. అలాగే రైట్ ఏ క్యాచీ ప్రాసెస్ అంటే రైట్ ఏ క్యాచీ డిస్క్రిప్షన్, ఇంక్లూడ్ ద ఇంగ్రీడియంట్స్ లిస్ట్ యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ లాంగ్వేజ్. మీరు తెలుగు కావాలంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు, తెలుగులో కావాలని కూడా అడగవచ్చు. అలాగే ప్రోడక్ట్ ఫార్మాటెడ్ టు ఫైల్. సో ఈ విధంగా ఇచ్చుకున్నట్టయితే మనకి కరెక్ట్గా అవుట్పుట్ అనేది ఇస్తుంది, పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తుంది, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ.